నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ న్యూస్. మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు. పెళ్లి సంబరాలు కావచ్చు, లేదంటే పండగ సంబరాలైనా కావచ్చు, మరేదైనా సంబరాలు కావచ్చు, అక్కడ డీజే ఉండాల్సిందే. యువత డ్యాన్స్ చేయాల్సిందే. డీజే ఉండి యువత లేదంటే అంత చప్పగానే ఉంటుంది. యువత ఉండి డీజే లేదంటే కూడా మరింత చప్పగానే ఉంటుంది. ఇది నేటి తరంలో డీజే యువత కలిస్తే ఒక సంబరం. కానీ గతంలో గ్రామాల్లో ఉన్న డప్పులతో పెళ్ళిళ్ళు సంబరాలు జరిగేవి. కొంత ఉన్నత స్థానంలో ఉన్నవారైతే సన్నాయి వాయిద్యాలతో పెళ్ళిళ్ళు సంబరాలు ఉత్సవాలు జరుపుకునేవారు. ఆ తర్వాత బ్యాండ్ మేళాలు రావడం జరిగింది. ఇప్పుడు అవన్నీ పక్కకు పోయాయి. డీజే ఉందా, ఎగిరి గంతు వేయాల్సిందే అనే సాంప్రదాయం చోటు చేసుకుంది. సంబరం వరకు బాగానే ఉంది, కానీ ఆ డీజే వలన నష్టం కూడా స్పష్టంగానే కనబడుతుంది. కంటికి కనబడుతున్న నష్టం గురించి మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీజేను శాశ్వతంగా నిషేధించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. డీజే సౌండ్తో ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. చెవులు చిల్లులు పడుతున్నాయి. అంతేకాదు, యువత కూడా చెడిపోతుంది. ప్రజలకు నష్టం ఎక్కువగా ఉంది. పరీక్ష సమయాల్లో నిరుద్యోగులు, విద్యార్థులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వెంటనే డీజేను శాశ్వతంగా మూసివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. మిలాద్ ఉన్ నబీ వేడుకలు జరుగుతున్న సందర్భంగా చార్మినార్ వద్ద డీజేతో యువత డ్యాన్స్ చేస్తున్నారు. అదే సమయంలో డీజే బాక్సులు పేలిపోయి మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో డీజేను శాశ్వతంగా బ్యాన్ చేయాలని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం విశేషం. తెలంగాణలో డీజేకు అనుమతులు ఇవ్వరాదని, శాశ్వతంగా మూసివేయాలని ప్రభుత్వాన్ని కోరారు.